ఏం బాగా నచ్చింది? డైలాగ్ ఎలా ఉన్నాయి? ఏడైలా బాగా నచ్చింది? ఏడైలా బాగా నచ్చింది? సార్ మూవీ ఎలా అనిపించింది సార్? హైలైట్స్ ఏమన్నా? హైలైట్స్ పవన్ కళ్యాణ్ అన్న ఇంకేముంటాయి? పవన్ కళ్యాణ్ హైలైట్. రొటీన్ ఉంది స్టోరీ అంటారు. రొటీన్ ఏంటి సంబంధం లేదన్న, ఒకటి వాసన చెప్పాలంటే ఇక్కడ రొటీన్ ఉంది అని చెప్పిన వాళ్ళతో పట్టుకుంటే ఇది పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రతిదీ చెప్పే మాట ఎవరైనా కానీ. ఇక్కడ మాకు కావాల్సిన మెయిన్ ఆయన స్క్రీన్ మీద కనిపించడం కనిపించలేదా, స్టోరీ రన్నింగ్ వెళ్ళిందా లేదా, ఎవరికైనా బోర్ కొట్టిందా. పవన్ కళ్యాణ్ స్టోరీ ఎప్పుడైతే స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తారో అక్కడ నుంచి స్టోరీ అసలు ఆగదు. అండ్ నాకు తెలిసి మెజారిటీ ఇప్పుడు వెళ్ళేది ఎక్కువ నెగిటివ్నే వెళ్తుంది. అది మాకేం కొత్త కాదు. దాన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా మాకు తెలుసు. ఎందుకంటే ఇది బోర్ కొట్టచ్చు, ఇంకోటి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ వేరే లెవెల్ అన్న. డైలాగ్స్ అనిపించిందన్న. మూవీ సూపర్ అన్న. ఓకే, హైలైట్స్ ఏంటన్నా మూవీలో? కళ్యాణ్ గారు యాక్టింగ్. ఓకే మేడం, మూవీ ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది. ఓకే, హైలైట్స్ ఏంటి మేడం? ఓకే, శ్రీలీల క్యారెక్టర్ అనిపించింది? చాలా బాగుంది. షీ వాస్ సో క్యూట్ అండి. ఓకే, ఫస్ట్ లో లైక్ అనిపించింది పవన్ కళ్యాణ్ పక్కన శ్రీలీల అలా ఉంటది అని. బట్ షీ వాస్ సో క్యూట్. రాశి ఖన్నా గారు అండి. బోత్ హీరోయిన్స్ ఆర్ ప్రిటీ లుకింగ్, దే వెరీ క్యూట్. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అంటే సార్ వెన్ సినిమాలో హీరో బయటికి వచ్చినప్పుడు వెన్ ఎవర్ యూ హావ్ అ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యువర్ ఆల్ సెన్సెస్ ఆర్ టువర్డ్స్ ద హీరో. సాంగ్స్ ఎలా ఉన్నాయి మేడం? కలర్ ఎత్తారా సాంగ్స్? ఎలా? ఆల్రెడీ సాంగ్స్ వింటూనే ఉన్నాం కదా, యూ బెటర్ నో ఇట్. చాలా బాగుంది సినిమా. సూపర్ ఉన్నది. హైలైట్స్ ఏంటి మేడం మూవీలో? అన్ని హైలైట్స్. ఆయన సినిమాలో హైలైట్స్ అంటే ఏముంటాయి? లుక్స్ ఎలా అనిపించింది? పవన్ గారు లుక్స్ ఎలా అనిపించింది? సూపర్. ఆయన తొలి ప్రేమ నుంచి చూస్తున్నాం కదా, కొత్తగా క్యూట్గా. సాంగ్స్ ఎలా అనిపించాయమ్మా? అంటే గబ్బర్ సింగ్ కి దీనికి అంటే పోలుస్తారు కదా, తేడా ఏంటి? గబ్బర్ సింగ్ దీనికి అస్సలు పోలికే లేదు. చాలా బాగుంది, డిఫరెంట్. అంటే అప్పట్లో విజయ్ గారి సినిమా రీమేక్ అని చెప్పేసి అన్నారు, అది ఏమైనా అనిపించిందా? పోలీస్ ఒకటి రీమేక్ అని చెప్పేసి? రీమేక్ కాదు, కొత్త డిఫరెంట్ ఐడియాస్. సో ఎక్కడైనా డౌన్ అయి ఉండటం? ఎక్కడైనా డౌన్ అయిందా? ఏం అవ్వలేదు. ఓకే, సాంగ్స్ ప్రతి ఒక్క సాంగ్ అంటే మన నెగిటివ్ అని ఎలా అనిపించింది మేడం? సార్ హైలైట్స్ ఏంటి సార్? పక్కా హిట్ బ్రో. మూవీ ఎలా అనిపించింది? సూపర్ బ్రో. సినిమాలో మీకు ఏం నచ్చిందన్నా? సినిమా అది ఇది ఏంటి బ్రో? పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ, పవన్ సింగ్ కానీ, డాన్స్ కానీ, పెద్ద పీక్స్ రచ్చ మ్యాక్స్ అనిపించింది సార్. ఎలా అనిపించింది అన్న? ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఎత్తరా కాలరే ఎత్తరా, ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా సూపర్ డూపర్ ఇట్టురా, వేరే లెవెల్ అసలు యాక్టింగ్. అసలు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ లుకింగ్ కానీ, శీలా గారు దేఖ్లేంగే చాలా సాంగ్ మాత్రం అదిరిపోయింది. ఇందులో ఒక చాలా బాధ విషయం ఏంటంటే శీలా చనిపోతుంది, అదొక కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ మన డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ సీఎం అయినా పిఎం అయినా మన ఫ్యాన్స్ కోసం మూవీ తీస్తాడు. రాజకీయ పరంగా కాదు, ఒక ఫ్యాన్స్ పరంగా వేరే లెవెల్. పిఎం అయినా కూడా సినిమాలు తీస్తారు. ఇందులో ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ సాంగ్స్ తో ఉన్నాయి, డాన్స్ స్టెప్స్, లుకింగ్ అయితే వేరే లెవెల్. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి. మీరు సర్దార్ గబ్బర్ సింగ్ చూసుంటారు కదా, దానికి మించి ఉంది సినిమా. మన పవన్ కళ్యాణ్ గారు పోలీస్ గెటప్లో వేరే లెవెల్ ఉన్నారు. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ మూవీ. అసలు ఎట్లా అంటే సెంటిమెంట్ ఏడిపించారు అండ్ నవ్వించారు. కామెడీ అండ్ స్టోరీ, డైలాగ్స్, లుకింగ్, మ్యూజిక్ అన్ని అదిరిపోయినాయి. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ రాసి పెట్టుకోండి. ఇప్పుడు ట్రోల్ చేయండి రా బాబు, మూవీ బాగాలేదంటే. అరే కాదరెత్తి చెప్తున్నారు, కాదరెత్తి సూపర్ డూపర్ హిట్ ఉస్తాద్ భగత్ సింగ్. సర్దార్ గబ్బర్ సింగ్ కి మించే ఉస్తాద్ భగత్ సింగ్.